భారత రాజ్యాంగ పిత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ను బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయశాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయవేత్త. భీమ్రావ్ అంబేడ్కర్ భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు 14 ఏప్రిల్ 1891న సెంట్రల్ ప్రావిన్స్, మధ్యప్రదేశ్ సెంట్రల్ ప్రావిన్స్లోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో జన్మించారు. అంబేడ్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసి 1894లో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లోని సతారాకు వెళ్లారు. తన బాల్యంలో అంబేడ్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలకు, సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. ఆయన భారత రాజ్యాంగ పితగా పరిగణించబడ్డారు. స్వతంత్ర భారతదేశం కోసం ముసాయిదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఆయనపై ఉండింది. ఆయన 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. అంబేడ్కర్ తన జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేశారు. ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారు.